ప్రాసిక్యూషన్ వారి కథనం విన్న తరువాత ముద్దాయి గాయత్రీదేవి తన భర్త వాసుదేవరావు తనని మోసం చేసి మరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న నిజాన్ని భరించలేక ఆవేశంలో భర్తను హత్య చేసిందని కోర్టు నమ్ముతోంది. కనుక ముద్దాయి గాయత్రీదేవికి ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. సిద్ధేశ్వరరావు, కల్పించి కట్టుకథలు చెప్తే నమ్మడానికి మేము అక్షర జ్ఞానం లేని వాళ్ళం. నాకు తెలుసండి మీరు ఫారెన్ రిటర్న్ అని. అయినా మా అన్న చెల్లెళ్ళ ఆస్తి విషయంలో మాట్లాడడానికి నువ్వెవడివి? నా భర్త. ఈ మెడలో కట్టిన తాళిబొట్టే ఈ మనిషికి చెందిన ఆస్తికి ఆయన్ని వారసుని చేసింది. చూడు గాయత్రి, నేను పాపిష్టి వాణ్ణి, పాపాల భైరవుణ్ణి, డబ్బు కోసం ఎంతకైనా తెగించే స్వార్థపరుణ్ణి. మీ వదిన సంగతి తెలుసు కదా, పూర్తిగా కట్నం తీసుకురాలేదని తన్ని పుట్టింటికి తగిలేశాను. పాపం తాతయ్య నాతో పాటు సమానంగా నీకు ఆస్తి రాయాలని ఎంతో తాపత్రయపడిపోయాడు. చివరికేమయ్యాడు? అసువులు బాశాడు. లోకం గోల చేసింది నేనే చంపాను అని. రేపు నువ్వు పోతావు, లోకం మరోసారి గోల చేస్తుందే తప్ప చట్టం నన్ను ఏమీ చెయ్యలేదు. అంటే ఆస్తి అడిగితే నన్ను చంపుతానంటావా? నేను హంతకుణ్ణి కాదు గాయత్రి, విలువిద్య తెలిసిన వాణ్ణి. ఎక్కడో చీకట్లో కూర్చుని శబ్దభేదిని ప్రయోగించినట్టు గుట్టు చప్పుడు కాకుండా నా పని నేను పూర్తి చేసుకుంటాను. ఇదేం న్యాయం అండి? తోడబుట్టిన ఆడపిల్లని వెధవ ఆస్తి కోసం చంపుతానంటారా? నౌకరివి నౌకరుగానే ఉండాలి. లెక్కల పుస్తకాలు మోయాల్సిన వాడివి లెక్కల్లో వేలు పెట్టదు. అడగకుండా ఎలా ఉంటాం బాబు? మీ నాన్నగారి హయాం నుంచి మా కుటుంబం అంతా ఇక్కడ పనిచేస్తోంది. గాయత్రమ్మకి ఏమైనా అన్యాయం జరిగితే నేను ఊరుకోను. ఈ చంపదెబ్బే రేపు నీ పాలిట చావు దెబ్బగా మారుతుంది, గుర్తుంచుకో. పదండమ్మా, ఇక్కడ ఒక క్షణం కూడా ఉండద్దు. ఈ ఆస్తి మనకి ఎలా దక్కదో నేను చూస్తాను. పదండి. నా చెల్లెల ఆడపిల్ల నన్ను ఎదిరించి ఇక్కడ బతకలేదనుకుంటున్నావేమో. నేను మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. నా ఆస్తి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఏమిటయ్యా ట్రబుల్? తొయ్యాలా? ఇంజన్లో ఏదో ట్రబుల్ వచ్చింది బాబు, మెకానిక్ తీసుకొస్తాను. అరే మీరు తడిచిపోతున్నారే, అందాక ఈ ఇంట్లో ఉండండి బాబు. అయ్యో, అది ఎవరిల్లో ఏమిటో. ఈ ఇల్లు ఎవరిదో కాదమ్మా, మన ఫ్యాక్టరీలో పనిచేసే గుమస్తా కుక్కుటేశ్వరరావు. రండి బాబు, నేను చెప్తాను. దిగు రండి బాబు. కుక్కుటేశ్వరరావు, నమస్కారం. కుక్కుటేశ్వరరావు మన సిద్ధేశ్వరరావు చెల్లెలు, వారి భర్త. వర్షంలో కారు ఆగిపోయింది, మెకానిక్ తీసుకొచ్చి రిపేర్ చేయించేదాకా రండి కూర్చోండి. వద్దులేండి, పర్వాలేదు కూర్చోండి. లేదండి, సోఫా తడిచిపోతుంది. సోఫా తడిచిపోతే అదే ఆరిపోతుంది. పర్వాలేదు కూర్చోండి. పర్వాలేదులేండి. ఇదిగోండి టవలు. అమ్మాయి లోపల తీసుకెళ్ళు. రండమ్మా. తుడుచుకోండి. మీ కాఫీ ఏర్పాటు చేసి వస్తాను. అలాగే. ఏమిటది? అబ్బే ఏం లేదండి, ఏం లేదు. ఏం లేదండి. గాయత్రి, ఆస్తి కోసం తోడబుట్టిన దాని పసుపు కుంకాలనే తుడిచి వేస్తావా? నాకు తెలిసిందల్లా మర్డర్ చేయడమేనని చెప్పాను కదే, అందుకే చేసేసాను. నా భర్తని ఎలా చంపావో
అలాగే అన్నవని చూడకుండా నిన్ను ఉరి తీస్తాను. కోర్టులో దోషిగా నిలబడబోతున్నది నేను కాదు, నువ్వు. చూడు గాయత్రి, ఈ విజయకు చనిపోయిన నీ భర్త వాసుదేవరావుకు అక్రమ సంబంధం ఉంది. కంగారు పడకు, అది నిజం కాదు, కానీ నిజమేనని కోర్టును నేను నమ్మిస్తాను. నీకు ఈ భాగవతం గురించి ఈ మధ్యనే తెలిసింది. వద్దు అని మొత్తుకున్నా నీ భర్త దగ్గర పాపం అతను వినకుండా ప్రతిరోజు రాత్రిళ్ళు ఇక్కడికి వస్తూనే ఉన్నాడు. ఈవేళ అతి రహస్యంగా అతను నువ్వు వెంబడించి వచ్చావు. లోపలికి వచ్చేసరికి నీ భర్త విజయ ఒడిలో తల పెట్టుకుని ఉన్నాడు. అది చూసి భరించలేక ఆవేశంతో కత్తి తీసుకుని అతను పొడిచి చంపేసి గాయత్రి, నేనల్లిన కథకు నువ్వు చాలా చక్కటి ముగింపునిచ్చావు. ఆ కత్తి మీద నా చేతి వేలి ముద్రలు లేవు, నీ భర్తను చంపిన కత్తి మీద నీ చేతి వేలి ముద్రలే ఉన్నాయి. కనుక నువ్వే హంతకురాలి. ఎంతో మంది రక్తాన్ని చిందించి స్వరాజ్యాన్ని సంపాదించారు. నేను ఈ పాటి రక్తాన్ని చిందించి ₹1,00,00,000 ఆస్తిని సంపాదించాను. విజయ, పోలీసులకు ఫోన్ చేయి. నువ్వెంతటి నెత్తుటి కథలలినా కోర్టులో నిజం చెప్పడానికి నమ్మిన బంటు సాంబయ్య ఉన్నాడురా. సాంబయ్య? సాంబయ్య నా మనిషే, పిచ్చిదానా. నిన్నీ మర్డర్ కేసులో ఇరికించడానికి తాత్కాలికంగా నీ వైపు చేరిన శల్యుడు వాడు. అలా తెల్లబోయి చూడకమ్మా, విదేశాల్లో బతికొచ్చావు కదా, ఆంధ్రదేశంలో వెన్నుపోట్ల సంగతి నీకు తెలిసి ఉండదు. ఎవరో వచ్చారమ్మా. నోటీస్ అందుకున్నావా? అందుకున్నాను, కానీ ఆస్తి కోసం నీ కాళ్ళు పట్టుకోవడానికి రాలేదు. అయినా జైలు పాలైన నీకు ఆస్తి మీద మమకారం దేనికి? నా కుదిరిపెట్టేస్తే చనిపోయిన నీ భర్త పేరు మీద అనాథలకైనా ఇస్తాను. నోటీస్ వాపస్ తీసుకో. నా భర్త నిజంగానే చనిపోయాడు అనుకుంటున్నావు కదూ? ఏం కల్లో బతికున్నట్టు కనిపిస్తున్నాడా? కలలో కాదురా, కడుపులో పెరుగుతున్నాడు నా బిడ్డ రూపంలో. వాడు భూమి మీద పడగానే నీకు నేల మీద నూకలు చెల్లిపోయినట్టే. ఆ పుట్టబోయేదేమైనా శ్రీకృష్ణుడా, నేనేమైనా కంసున్నా? పుట్టేది కృష్ణుడే, జరగబోయేది కంసవధే.
నోటను లోకాలు చూపించెనంట మన్నును వెన్నగా మింగేసెనంట నోటను లోకాలు చూపించెనంట ఆడరక్కసి ఆశ పెట్టగా పాల రొమ్ముతో విషము పట్టగా పాలను తాగేసెనంట ప్రాణములే తీసెనంట కృష్ణ ముద్దుల బిడ్డవు ఎందరికో నా ముచ్చట తీర్చేదెన్నటికో అమ్మ అంటే నా జన్మ తల్లిచురా జాబిల్లి ఉట్టి కొట్టే జాణ గోపాలుడే కాళీయు మట్టు పెట్టే కేళి గోవిందుడే చిన్ని కృష్ణయ్యకు వెన్నమూట కన్నే గోపయ్యకు కన్నె గూట రంగమ్మా 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 ఎవరయ్యా ఎవరయ్యా ఈ బిడ్డ ఎవరో తెలవదే ఊరవతల దుర్మార్గుడు ఈ పసిబిడ్డను చంపబోతుంటే నేను అడ్డుపడి తీసుకొచ్చాను. పాపం ఆకలేసి ఒకటే ఏడుపు. కొంచెం పాలుంటే ఏడి చేసి పట్టించు, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ అప్పచెబుదాం. నీకేమన్నా మతిపోయిందా? పిల్లలు లేరని అల్లాడిపోతున్న నా ఇంటికి కృష్ణాష్టమి నాడు వెతుక్కుంటూ వచ్చిన చిన్ని కృష్ణుడయ్యా వీడు. వీడిని నేను విడిచిపెట్టాను. అది కాదే. ఇంకేం చెప్పొద్దు. వీడు నా బిడ్డ, నా బిడ్డే. నా కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటాను, ఎక్కువగా చూసుకుంటాను. సాంబయ్య వెళ్ళిన పని అయిపోయిందా? చంపేశాను బాబు. పసిగందుని చంపేశావా? అదేంటి బాబు మీరేగా చంపేమంది? ఏదో కోపం వచ్చి అన్నాను రా అంటే అంత పని చేసేస్తావా? కుక్కుటేశ్వరరావు, ఇప్పుడు వీడిని ఏం చెయ్యాలి? పసిగందును చంపిన పాపం మనల్ని చుట్టుకోకుండా ఉండాలంటే మనం వీడిని వేసేయాలి. వేసేయండి రా. ఇది అన్యాయం బాబు, అక్రమం బాబు. వేసేయండి. అమ్మో 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 అమ్మో. సోదరి గాయత్రి శుభాకాంక్షలు. మగబిడ్డను ప్రసవించావటగా? ఇదేమిటి ఉయ్యాల ఖాళీగా ఉంది? పుట్టిన బిడ్డ పురిట్లోనే పోయాడా? నువ్వు కన్నది బాలకృష్ణుణ్ణే గాయత్రి, కానీ నేను మోడ్రన్ కంసుణ్ణి. తన చెరసాల్లో పుట్టిన చిన్ని కృష్ణుణ్ణి తప్పించుకుపోనిచ్చాడు ఆ కంసుడు. పోలీసు రక్షణలో ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన కృష్ణుణ్ణి పుట్టిన లోకానికే పంపించేశాడు ఈ కంసుడు. పుట్టిన బిడ్డ పోయిన మరుక్షణం ఈ గుండెల్లో పుట్టిన పగ నువ్వు తోడబుట్టిన వాడవన్న సంగతి మర్చిపోయి నిన్ను దహించి వేయమంది. నవ్వుకో, కడుపు నిండా నవ్వుకో. నేను విడుదలై వచ్చిన మరుక్షణం నుంచి నువ్వు నవ్వటమే మర్చిపోతావు. అసలు ఆ పదానికి నిర్వచనమే మర్చిపోతావు.
నమస్కారం అండి సోమేశ్వరరావు. నమస్కారం. మా అబ్బాయి మోహన కృష్ణ ఎక్కడండి? అరేరే ఇప్పుడే ట్రక్కు తీసుకెళ్తున్నాడయ్యా. ఒరే పకీరు! అమ్మా ఒరే నీకేం మాయరోగం వచ్చిందిరా? పొద్దున్నే నీ వెధమోహం చూపించా నిన్ను చంపేస్తాను. అది కాదమ్మా, నేను నోరు మూయ్. నీ దరిద్ర మొహం చూశాను, అప్పుడే నాకు దెబ్బ కూడా తగిలింది. కుక్కుటేశ్వరరావు, కుక్కుటేశ్వరరావు! వస్తున్నానమ్మా, వస్తున్నాను. ఏమిటమ్మా, ఏమిటి? ఏం జరిగింది? ఏసీ పనిచేయడం లేదా? టీవీ చెడిపోయిందా? లేకపోతే రేడియోలో ఏదైనా డబుల్ మీనింగ్ పాట విన్నారా? ఏం కాదు, వెళ్ళి నా డబుల్ బ్యారెల్ గన్ తీసుకురా. పొద్దున్నే నాకు మొహం చూపించిన పకీర్ గాడిని కాల్చి పారేస్తాను. అయ్యా ఆవేశపడకండమ్మా, వాడిని పనిలోంచి ఇప్పుడే తీసేస్తాను. కొరడా దెబ్బలు కొట్టించి వాడి నోరు మూయించి తీసేయి. బాబు, అయ్యా నన్ను కొట్టకండి అయ్యా. బాబు నన్ను కొట్టకండి అయ్యా. అయ్యా నన్ను కొట్టకండి అయ్యా. బాబు నన్ను కొట్టకండి అయ్యా. అమ్మా ఓర్చుకోవయ్యా, ఓర్చుకో. ఇంకొక 20 దెబ్బలు కొట్టి పనిలోంచి తీసేస్తాం. అయ్యా 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 నన్ను కొట్టకండి అయ్యా. ఎవరయ్యా నువ్వు? పేరు మోహన్ కృష్ణ, వృత్తి డ్రైవింగ్, హాబీ అన్యాయం చేసిన వాళ్ళని తన్నడం. నువ్వేమైనా మినీ అవతార పురుషుడువా అన్యాయాన్ని ఎదిరించడానికి? అతని మీద ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు చెప్పకపోతే అవతార పురుషుణ్ణో తారక పురుషుణ్ణో ఇప్పుడే తేల్చి పారేస్తాను. బాబు, అమ్మాయి గారు పొద్దున్నే నిద్ర లేచి కళ్ళు తెరవగానే నేను కనపడ్డాను. మీ ఎడవ మొక్క చూపిస్తామని నన్ను కొరడాతో కొట్టిస్తున్నారు బాబు. ఎవరా చండీ రాణి? నేనే. నా పేరు చండీరాణి కాదు, అనురాధ. అనురాధపో అన్యాయపు రాధపో, ముందు మర్యాదగా అతనికి క్షమాపణ చెప్పు. ఎందుకు చెప్పాలి? నీ దరిద్రపు మొహాన్ని ప్రొద్దునే ఆ పేదవాడికి చూపినందుకు. మహాలక్ష్మి లాంటి మా అమ్మాయి గారి ముఖాన్ని దరిద్ర ముఖం అంటావా? అంటాను. ప్రొద్దునే మీ అమ్మాయి గారి వెధవ మొహం చూడబట్టేగా అతనికి అన్ని కొరడా దెబ్బలు తగిలాయి. కాబట్టి దరిద్రపు మొహం మీ అమ్మాయి గారిది. పొద్దున్న ఇలాంటి వెధ మాటలు నేను వినలేను. రే వీడికి బుద్ధి చెప్పండి. కొట్టండి వీడిని. నాగరిక ప్రపంచంలో రాతి మనుషుల్లా ప్రవర్తించే వేళ దగ్గర పనిచేయడం కంటే పస్తులు ఉండడం మంచిది. పదవయ్యా పద. అలాగే బాబు. మీరు తుపాకీ చేస్తున్నారని చెప్పగానే వాడు పారిపోయాడమ్మా. ఇంతమంది ఉండి పారిపోనిస్తారా? ముందు నిన్ను కుక్కు, అసలు ఏం జరిగింది? ఎవరో ఆవేశపరుడైన ఒక యువకిశోరుడు గులాబీ మొక్కలు తీసుకొచ్చిన డ్రైవర్ గాడు నాతో తగు పెట్టుకుని నన్ను అవమానించాడు. ఈ సిద్ధేశ్వరరావు ముద్దుల కూతురును అవమానించిన వాడు ఆంధ్ర రాష్ట్రంలో ఆనందడానికి వీల్లేదు, పరాయి రాష్ట్రంలో పనిచేయడానికి వీల్లేదు, అసలు భారతదేశంలోనే బతికి బట్టగడ్డానికి వీల్లేదు అన్నట్టు ఈ విషయం సాయంకాలం ప్రతి వార్తల్లో రావాలి, రేడియోలోనే వినాలి. అలాగే, ఓకేనండి. మొహమ్మాట పడుకుంటా రావయ్యా రా. సోమేశ్వరరావు గారు, ఇతని పేరు ఫకీరు, కానీ మొక్కలు నాటడంలో ఇతను నవాబు. అశోక చక్రవర్తిలా ఊరంతా మొక్కలు నాటాడు.
ఇతను విత్తనం వేస్తే పెద్దయ్యాక పువ్వున్న పూయాలి, కాయన్న కాయాలి. ఇతన్ని పనిలో పెట్టుకోండి. మీ పని 3 పువ్వులు 6 కాయలు అవుతుంది. అతన్ని పనిలో పెట్టుకోవడం కాదయా, నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను. నిన్నే ఏమనుకున్నావయ్యా నువ్వు? అసలు ఏమనుకున్నావయ్యా? ఎవరితో దెబ్బలాడొచ్చావో తెలుసా? మొక్కలు పంపిస్తే కనీసం లెక్కలు కూడా చూడకుండా ప్రతి నెల 5,000 రూపాయలు మొహాన్ని కొట్టే పార్టీ తోటయ్యా. అయినా వాళ్ళు మనుషులు కొట్టింది చాలక చెవిలో పువ్వులు పెట్టొస్తావా? అది కాదు సార్. నాకేం చెప్పొద్దు. టెర్రరిజాన్ని, రౌడీజాన్ని నేను సమర్థించను, చస్తే సహించను. ఈ క్షణం నుంచి నా మనసులో పనిచేయడానికి పిల్లదు. ఇదిగో నీకు రావాల్సిన డబ్బు. ఇదిగో మీ నాన్న వచ్చి ఈ క్యారీర్ ఇచ్చి వెళ్ళాడు, తీసుకో. వేధవ తండ్రి కొడుకుల అనుబంధము మీరును. ఏమిటే అలా చూస్తున్నావు? ఏమిటి కోపంగా చూస్తున్నావు? ఏం చేస్తావయ్యా? కొడతావా? తిడతావా? రంగమ్మా, రంగమ్మా, ఎక్కడ ఆడు? అసలు ఎక్కడున్నాడో చెప్పు ముందు. తాటలు చెప్తాను. ఆడి తాట నువ్వేం ఒలుగా మాట్లాడుకో, స్టీరింగ్ తిప్పేస్తాను. ఓయ్ అబ్బో, తిప్పేవులే. అవును, ఇంతకీ అబ్బాయికి టిఫిన్ ఇచ్చావా? ఇచ్చాను. పచ్చడి ఎట్టా ఉందన్నాడు? బాగా తిన్నాడా? ఆడు తినలేదు, తినిపించాడు ఓనర్ మోహం కేసు కొట్టి. చిన్నప్పుడు చదువుకోరా అని బళ్ళోకి పంపితే పాఠం అర్థమయ్యేట్టు చెప్పలేదని పిలక పంతుల్ని పలకతో కొట్టాడు, చదువు ఆగిపోయింది. ఇప్పుడు ఎక్కడ పనిలో పెడితే అక్కడ ఓనర్ తంతనాడు, ఉద్యోగం పోతోంది. అసలు ఎక్కడున్నాడో చెప్పు, స్టీరింగ్ తిప్పేస్తాను. ఇదిగో. ఏంటిది? స్టీరింగ్ తిప్పుతానన్నావుగా, తిప్పుకో. ఇది కూడా తిను. పళ్ళెంలో పెట్టి. ఒరేయ్, ఆపండ్రా. ఆపండ్రా, ఏదో చచ్చినారా? తాగి తాగి తమిళనాడుతున్నారు కదరా. ఆపు, ఆగరా, ఆగు. ఎరా, నా బిడ్డను రెచ్చగొట్టి ఆ డబ్బుతో తాగి తమిళనాడుతున్నారా? ఏదో చచ్చినారా? ఇదిగో, మళ్ళీ నా బిడ్డ జోలికి వచ్చావంటే చూసేస్తాను, జాగ్రత్త. ఇదేందయ్యా, తాకపోతే అతను కొడతాడు, తాగితే ఈవిడు కొట్టుద్ది. బాబు, ఇది ఈనాటి సమస్య కాదయ్యా బాబు. రోజుకో చీపురు ఎరగటం, మా ఈపులు పగలడం. రండి, ఈ బాధలు మర్చిపోవడానికి మళ్ళీ తాగుదాం. డబ్బులు అలాగే. అయిపోయావరా మోహన్ కృష్ణ. పోలీసు వాడి చేతిలో లాఠీలాగా, అమ్మ చేతిలో చీపు రెడీగా ఉంది. అయితే నాన్నని పిలవడమే బెటర్. ఏమయ్యా, పొద్దునేమో ఏడేవాడు చీల్చేస్తాను చించేస్తాను నడిచావు, ఇప్పుడేమో అన్ని దుప్పట్లో దూర్చుకుంటావా? లే. నాకేం తెలీదు, నేను నిద్రవుతున్నాను. అరే, ఈడెప్పుడు వచ్చాడు? ఈడెప్పుడు వచ్చాడా? ఒరే లేరా, లే. అబ్బా, ఏమిటమ్మా మంచి నిద్ర పాటు చేసావు? ఏమిటి, నువ్వు నిద్రపోతున్నావా? ఓరి, నీ తెలివితేటలు ఉట్టికెక్కిపోను, కంట్లో కనుమాయం చేస్తావు కదరా. సరే పద, అన్నం తిందు కానీ. నాకు ఆఖరిగా లేదమ్మా. పని పోయిందని సారా తాగితే ఎలారా? తాగిన కడుపుతో తొంగుంటే పెగులు చచ్చిపోతాయంట. చూడు, నీకిష్టమని బొమ్మడాయిలు పులుసు చేసి పెట్టాను, రారా తిందు గాని. ఒక్కడి కోసం అర్ధరాత్రి ఇప్పుడు ఎందుకులేమ్మా? నీ ఒక్కడి కోసమే కాదురా, నాకు పెట్లా. తను ఒక్క ముద్ద తినలా, వండన్నం వండినట్టే ఉండిపోయింది. అమ్మా, నువ్వెంత మంచిదానివి, నా కోసం కాచు కూర్చున్నావా? పద, అన్నం తిందాం పద. నాకొద్దు. ఏ, నువ్వు తాగుని నొట్టేస్తేనే నేను అన్నం తింటాను. అబ్బాడేమన్నా గజి తాగిపోతా ఒట్టేయించుకోవడానికి? ఏదో ఉద్యోగం పోయిందని దిగులతో తాగాడు అంతే. ఈ రోజు ఉద్యోగం పోయిందని తాగావు, రేపు వచ్చిందని తాగుతావు. ఇలా ప్రతిరోజు ఏదో ఒక సాకుతో తాగితే నువ్వేమైపోతావురా? నీకేమన్నా జరిగితే నేను బతకలేనురా. కన్నయ్య, ఇంకెప్పుడు తాగనని ఒట్టేయరా. అమ్మా, ఒట్టేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు తాగనమ్మా, ఎప్పుడు తాగను. హౌసింగ్ కార్పొరేషన్ లో లాసు, రోడ్డు కాంట్రాక్ట్స్ లో లాసు, చిట్ ఫండ్ కంపెనీలో లాసు. లాసు లాసు లాసు. ఎందుకు వస్తుంది లాసు?
కుర్రాడివి కదా, నీకు మేనేజ్మెంట్ అప్పగిస్తే ఆఖరికి ఐపీ పెట్టించేట్టున్నావు. ఏం చేయమంటావు డాడీ? మనకు పోటీగా ఒక ఆవిడ కొన్ని కంపెనీలు పెట్టింది. మనం 2 లక్షల రూపాయలకు ఇల్లు కట్టిస్తుంటే ఆవిడ 1,90,000 కట్టిస్తుంది. మన 1 లక్ష రూపాయల కాంట్రాక్ట్ టెండర్ వేస్తే ఆవిడ 90,000 వేస్తుంది. ఎవరు ఆవిడ? గాయత్రీదేవి. జరగబోయేది కంసవధే. All of you please go away. కుకుటేశ్వరరావు, నువ్వెలారా? ఎన్నాళ్ళయింది ఆవిడ విడుదలై? 6 మాసాలు. చెప్పుతో కొడతాను, ఇప్పుడు చెబుతావు. గాయత్రి అంటే ఎవరు నాన్న? ఎందుకు ఆవిడకి మీ మీద ఇంత పగ? అదంతా ఒక పెద్ద గాథమ్మా. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఒక రాత్రి వర్షం కురుస్తుండగా మీ నాన్న నీ డొక్క చీరేస్తాను. ఇదేమైనా ప్రేమ ఫ్లాష్ బ్యాక్ తలుచుకుని మురిసిపోవడానికి? నువ్వు వెళ్ళి గాయత్రి వివరాలు తెలుసుకో. వెళ్ళు. లేదు, కాదు, జరగదు అనే మాటలు ఇంకెప్పుడు నా ముందు చెప్పద్దు. నథింగ్ ఈస్ ఇంపాసిబుల్. వెళ్ళి 1,80,000 టెండర్ పెట్టండి. మేడం, యూ కెన్ గో. ఎస్. చింతపల్లికి వెళ్లే దారిలో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీ ఆక్షన్ రేపేనమ్మా. తమరు వేలంపాటికి వెళ్ళాలి. ఎంతవరకు పాడొచ్చని? నో, 1 కోటి రూపాయలైనా సరే అది నేనే పాడాలి. సిద్ధేశ్వరరావు చేతికి వెళ్ళడానికి వీల్లేదు. వాడు షుగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే మొలాసిస్ తో ఆ చాక్లెట్ కంపెనీలో కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. అలా జరగటానికి వీల్లేదు. ఆ ఫ్యాక్టరీ నాకే రావాలి. వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చాక్లెట్ ఫ్యాక్టరీ ఆక్షన్ కాదు రావడానికి వీల్లేదు. వీల్లేదన్నాను మనం ఎవరు అండి? అది పబ్లిక్ ఆక్షన్. మనకు త్వరగ బలం ఉంటే ఆవిడ చతురంగ బలం ఉంది. మనం అప్పు చేసి హేళను బయలుదేరుతూ ఉంటే ఆవిడ రెడీ క్యాష్ తో బయలుదేరుతూ ఉంది. ఆవిడ ఆఫ్ చేయడం అసాధ్యం. కుక్కు, నా దగ్గర పనిలోకి వచ్చే ముందు నువ్వేం చేసేవాడివి? గుర్రాలకు నాడాలు కొట్టేవాడు సార్. అయితే ఓ నాడా తీసుకెళ్ళి ఆవిడ కారు కొట్టు. ఏం జరిగిందో చూడు. అలాగే నమ్మగారు. ఏమైంది రంగయ్య? టైర్ పంచర్ అయిందమ్మా. కావాలని ఎవరో ఈ కొత్త నాడా వేశారు. అయ్యయ్యో, గాయత్రీదేవి గారి కారు టైరు పంచర్ అయినట్టుందే. అట్టుంది కాదండి, అయ్యింది. నేను లిఫ్ట్ ఇవ్వనా? వద్దులే, మళ్ళీ నా వ్యాపారానికి మీరే పోటీ వస్తారు. టైరు మార్చుకుని ఆక్షన్కి రావాలని ట్రై చేయకండి. పెట్రోల్ వేస్ట్. ఎందుకంటే ఆ టైంలో నేనే పాట పాడేస్తా. ఏమండే, అగ్గి పెట్టుందా? నీ దగ్గర సిగరెట్ పెట్టుందా? ఏందండి? ఏందా? అర్రే, అగ్గిపోలన్నీ కిందడిపోయాయండి. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. ఇది కూడా ఉంచండి. నీ కార్ చాలా బాగుంది. ఎంత కొన్నావు? 5 లక్షలు. ఈ మధ్య జింబాబ్వే నుంచి తెప్పించాను. 25 లక్షలు ఇస్తాను. ఇప్పుడు ఆ కార్ నాకు ఇస్తావా? మరో సందర్భంలో అయితే ఇచ్చేసేవాడినే, కానీ ఇప్పుడు పాట ముఖ్యం. నువ్వు ఇక్కడే ఉండు, నేను నా కారులో వెళ్తాను. అయ్యా, మన నాడా మన కార్నే కొట్టిందండి. అయ్యోయ్యో, జింబాబ్వే కారు టైర్ పంచర్ అయినట్టుందే. నట్టేమిటండి, అయ్యింది. నేను లిఫ్ట్ ఇవ్వచ్చు, కానీ ఇవ్వను. మీరు వచ్చారనుకోండి, పోటీ పెరుగుతుంది, రేట్ ఎక్కువ అవుతుంది, నాకు లాస్ వస్తుంది. నా మాటలు నాకే అప్పచెప్పనక్కర్లేదు. పంచర్ వేసుకుని రావద్దని నేను చెప్పడం లేదు. రండి, వచ్చి ఆ ఫ్యాక్టరీని నేను ఎలా పాడి సొంతం చేసుకుంటున్నానో చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకోండి. రంగయ్య, అమ్మా, ఇందాక ఈ కారుని 25 లక్షలకు బేరం చేశాం.
ఇప్పుడు ఎంత కొనొచ్చంటావు? ₹10 కూడా దండగేనండి, చెత్తకారు. పద. అలా దిక్కులు చూడకు, పంచరి. తొందరగా కానివ్వయా, టైం లేదు. మోసే గాడికి చేసేవాడికి తెలుస్తుంది కష్టం. అలా నిలబడకపోతే మీరు కూడా చేయొచ్చుగా. అమ్మా, సమయానికి వచ్చావు. మన కారు పంచర్ అయిపోయింది. గాయత్రీదేవి గారి కారు వెళ్ళిపోయింది. ఆవిడెవరో నువ్వు నాకు చెప్పకపోయినా చాలా తెలివిగలదని అర్థమైపోయింది. అందుకే ఎందుకైనా మంచిదని 10 నిమిషాల తర్వాత నీ వెనకే వచ్చేసాను. మంచి పని చేసావమ్మా. 10 నిమిషాల్లో ఆక్షన్ దగ్గర ఉండాలి. 5 మినిట్స్ లో తీసుకెళ్తాను డాడీ. థ్యాంక్ యూ, వెరీ గుడ్. నువ్వెక్కడికయ్యా? నేను వస్తాను. నువ్వెక్కడికి? తొందరగా అది పూర్తి చేసుకున్న తర్వాత తగులాడు. పోనీయమ్మా. ప్రముఖ పారిశ్రామికవేత్త రాజశేఖరం గారి పాట 69 లక్షలు. 70 లక్షలు. గాయత్రీదేవి గారి పాట 70 లక్షలు. గాయత్రీదేవి గారి పాట 70 లక్షలు ఒకటవసారి. గాయత్రీదేవి గారి పాట 70 లక్షలు రెండవసారి. గాయత్రీదేవి గారి పాట 70 లక్షలు మూడవసారి. నా పాట 75 లక్షలు. సారీ సార్, గాయత్రీదేవి గారు 70 లక్షలకు పాడేశారు. కాలానికి గాలం వేయాలనుకోవటం మూర్ఖత్వం సిద్ధేశ్వరరావు. ఇది ప్రాణాలు తీసే వ్యవహారం కాదు, వ్యాపారం. ఒక్క నిమిషం ఆలస్యం అయితే ప్రాణాలతో పాటు బరువు కూడా పోతుంది. ఇది తన్నుకుపోయినంత మాత్రాన నువ్వు గొప్పదాన్ని అయిపోయాననుకుంటున్నావా? ఈసారి చూపిస్తాం మా తడాక. నీ కూతురా? అవును. నా కొడుకు పట్టిన గతి పట్టకుండా చూసుకో. మీ కారుకి నాడా వేసింది నేనేనండి. ఎందుకు కొడుతున్నారు? ఎవరితను? ఈర తాగుబోతు బాబు. అవును బాబు, ఇవాళ 200 డ్రాములే తాగాను బాబు. ఇంటికి పద నాన్న. సిరిగల మోహన్ బాబు, తప్పిపోయిన కొడుకు కథను మంచి కథ ఉంది బాబు. గొక్క తిప్పుకోకుండా చెప్తాను. సారాకాయ కొట్టించండి బాబు. ఎప్పటిదాకా మాకు చెప్పి తన్నుతున్నావు సార్లేదా బాబు? ఒక గ్లాస్ ఇచ్చుకోండి. అక్కర్లేదు, నేను మానేశాను. ఏంటి బాబు, నాకు అలవాటు చేసి తమరు మానేస్తే ఎట్టా బాబు? నువ్వు ఇక తాగక్కర్లేదు ఫకీరు, నీకు ఉద్యోగం దొరికింది. నాకు ఉద్యోగమా? బాబు, తప్పిపోయిన కొడుకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండదు బాబు. సారాకాయ కొడి. రోజు ఇంతే బాబు. నేను అలా పనిలోకి వెళ్ళగానే తను సారా కొట్టుకొచ్చేస్తాడు. కొంచెం ఇంటి దాకా సాయం పట్టండి. అలాగే. తప్పిపోయిన కొడుకు బాబు, సారాకాయ బాబు. ఏమిటి సిమెంట్ లేకపోతే పని ఆగిపోద్దా? సులువైనా కలపండి, లేకపోతే బంకమట్టైనా కలపండి, పని మాత్రం అవడానికి వీల్లేదు. దండాలు బాబు. గుడ్ మార్నింగ్ చిన్న బాబు. ఏమిటి కుక్కు, పని ఎలా జరుగుతుంది? కట్టడం గట్టిగా ఉంటుందని చెప్పలేం కానీ పని మాత్రం జోరుగా సాగుతుంది. ఇదిగో మొత్తం 100 బస్తాలు ఉన్నాయి, త్వరగా దింపు. చూడు పాప, చిన్నబాబు గారి ఆఫీసులో నువ్వు బాగా దుమ్ముకొట్టుకుపోయింది. నువ్వు వెళ్ళి కాస్త ఊడ్చేసిరా. ఇదిగో పాప, నీ పని నేను చూస్తాగా. తప్పకుండా బాబు గారు, ఊడవాలి. అమ్మా, ఏమైనా చిన్నబాబు సరసుడే. అబ్బా ఉండవయ్యా, 25 ఏళ్ల నాట అనుభవం రీలు వారిగా గుర్తుకొస్తుంటేను. లోపల ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుంది. నువ్వా? నువ్వు ఇక్కడికి ఎలాగొచ్చావు? నువ్వే అన్నావుగా అవతార పురుషుండని. అవతరించాను. ఇక్కడ నుంచి నువ్వు పోతావా లేదా?
మర్యాదగా తలుపులు తెరు. ఇక్కడ తలుపులు తెరవాలంటే లోపల తలుపులు తీరాలి. ముసలి పిడుగా. లక్ష్మిని వెళ్ళిపో. నా ప్రాణం పోయినా దీన్ని వదిలిపెట్టను. అయితే నీ ప్రాణం తీసి మరీ తీసుకెళ్తాను. ఏం జరిగింది బాబు? వీడికి ఒళ్ళు పొగరెక్కి మనతో పాటు పని చేసుకుంటున్న ఈ లక్ష్మిని పాడు చేయాలని చూశాడు. ఆగండి. ఆ పని నేనే చేసేశాను. వీడు మళ్ళీ పరాయి ఆడపిల్ల మీద చేయి వేయకుండా ఉండాలి అంటే ఏ ఆడపిల్లనైతే చేపెట్టుకున్నాడో ఆ ఆడపిల్ల కాళ్ళు పట్టించాలి, క్షమాపణ చెప్పించాలి. నా ప్రాణం తీసినా సరే దీని కాళ్ళు పట్టుకోను. నువ్వు ఆమె కాళ్ళు పట్టుకోకపోతే వీళ్ళెవరు పనిముట్లు ముట్టుకోరు. నా కొడుకు వెళ్ళి ఒక కూలిదాని కాళ్ళు పట్టుకోకపోతే సమ్మె చేయిస్తానన్నాడా? ఎవడు వాడు? ఆ గాయత్రి దేవి దగ్గర డ్రైవర్ గా ఉన్నాడే ఆ రంగయ్య గారి కొడుకు. అయితే ఇది కూడా గాయత్రి దేవి చేసిందేమో డాడీ. చూస్తాను. ఎస్, గాయత్రి స్పీకింగ్. ఆ స్పీకింగేలే. ఏమిటి నా కన్స్ట్రక్షన్ కంపెనీలో నీ డ్రైవర్ కొడుకు చేత సమ్మె చేయిస్తున్నావట? సమ్మె? నా డ్రైవర్ కొడుకా? నాకు తెలియదే. ఆ పోనీలే, ఇప్పుడు చెప్పావుగా, ఇక ఆ సమ్మె మాత్రం ఆగకుండా చూస్తాను. హలో హలో, ఇంతకీ ఎవరు నాన్న గాయత్రి దేవి? అదో పెద్ద గాథమ్మా. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఒక రాత్రి వర్షం కురుస్తుండగా మీ నాన్న కుక్కో నీ డొక్క చించేస్తాను. నాన్న, గాయత్రి దేవి ఎవరో తెలియకపోయినా పర్వాలేదు, కానీ అన్నయ్య మాత్రం ఆ కూలి దాని కాళ్ళు పట్టుకోవడానికి వీల్లేదు. సకుటుంబ సపరివారంగా నీ సుపుత్రుడికి జరగబోయే సత్కారాన్ని చూడ్డానికి వచ్చావా సిద్ధేశ్వరరావు? సాయంకాలం ప్రాంతీయ వార్తల్లో నీ మరణ వార్త వినాలనే కోరికే ఉంటే అలాగే జరిపించు. అయినా ఒక కోటీశ్వరుడు కొడుకు చేత కూలిదాని కాలు పడుతున్న వెంటయ్యా వదిలే. కాళ్ళు పట్టుకొనితే మీ చిన్నబాబు కాళ్ళు ఇక్కడి నుంచి కదలం. ఏ మిస్టర్, పెద్ద లేబర్ లీడర్ అనుకుంటున్నావా? అన్నయ్య నువ్వే తొలకొచ్చే. అడుగు ముందుకు వేశావో అడుగు తొక్కినట్టే. ఏం చేస్తావు? నా అన్నయ్య నేను తీసుకెళ్తాను. ఇదిగో, నన్ను ముట్టుకున్నావంటే మర్యాదగా ఉండదు. ఏం చేస్తావు? పళ్ళు రాలగొడతాను. చెప్పుతో. అదండయ్యా విషయం. పరాయి ఆడదాని మీద చెయ్యి వేస్తే చెప్పుతో పళ్ళు రాలగొట్టాలట. ఎవరి ఓపిక మేరకు వాళ్ళు పళ్ళు రాలగొట్టండి. తీయండి చెప్పు. ఆగండి ఆగండి అయ్యా, అయ్యా ఆగండి బాబు. అయ్యా, చెప్పుతో పళ్ళు రాలగొట్టించుకోవడం కంటే కాళ్ళు పట్టుకోవడమే శ్రేష్టం. రమేష్, కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పి. పొరపాటున నీవే చేయి వేశాను, నన్ను క్షమించు.
రోజు అకౌంట్స్ ఆ రోజే నాకు అప్పచెప్పాలి. ఫ్యాక్టరీని 1000 కళ్ళతో చూసుకోవాలి. ఖబర్దార్. ఏమిటిది? నువ్వు పని చేస్తున్న ట్రాన్స్పోర్ట్ కంపెనీ నాది. నిన్ను ఉద్యోగం నుంచి తీసేసినట్టు ఇచ్చిన ఆర్డర్ కాగితం ఇది. ఏమిటి నేను చేసిన తప్పు? మొదటి రోజు నేను నా కంపెనీకి ముప్పు తెచ్చావు. ఒక్క రోజులోనే కార్మికులను నువ్వు సమ్మెకు రెచ్చగొట్టగలిగావంటే నా నెత్తిన సమ్మెడ దెబ్బలు కొట్టగలవు అని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తే సమ్మె చేయించలేను అనుకుంటున్నావా? నిన్న నా కొడుకు చేసిన తప్పు నీ గుప్పిట్లో ఉంది గనక బిగించి మొహాన గుద్దావు. రోజు కూలీకి పనిచేసేవాడిని తీసేసే అధికారం నా గుప్పిట్లో ఉంది గనక హూస్టింగ్ అడ్రస్ నీ మొహాన కొట్టాను. ఉద్యోగం పోయిందని బాధపడకు. అమ్మో ఇంటి దగ్గర ఏం చెప్పాలా అని దిగులు పడకు. నేను రంభా సోప్ ఫ్యాక్టరీ యజమానురాల్ని. నిన్న జరిగిన దానికి నన్ను క్షమించు అని నా కాళ్ళు పట్టుకున్నావనుకో, నీకు పర్మనెంట్ జాబ్ నేను ఇస్తాను. పట్టుకుంటావా? ఏ ఫ్యాక్టరీ అన్నావు నీది? రంభా సోప్ ఫ్యాక్టరీ. అప్లికేషన్ పెట్టుకోనక్కర్లేదు, కాళ్ళు పట్టుకుంటే చాలు. నేను పట్టుకోవడం కాదు, మీ చేత పట్టిస్తాను. నీ పేరునున్న రంభా సోప్ ఫ్యాక్టరీ మూయిస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. అమ్మగారు నమస్కారం. ఈడేనండి మా అబ్బాయి, పేరు మోహనకృష్ణ. నమస్కారం గాయత్రి దేవి. నమస్తే. నన్ను ఎందుకు పిలిపించారో తెలుసుకోవచ్చా? సిద్ధేశ్వరరావు కొడుకుతో పనిపిల్ల కాళ్ళు పట్టించింది నువ్వేనా? అవును. అతని కూతురు పేరున్న ఫ్యాక్టరీని మూయించేస్తానని ఛాలెంజ్ చేసింది కూడా నేనే. నీకు డబ్బు గల వాళ్ళంటే కోపమా? డబ్బు ఉంది అన్న అహంకారం ఉన్న వాళ్ళంటే అసహ్యం. అయితే నా దగ్గర చాలా డబ్బుంది. మీలో అజం బయటకు వస్తే నాలో ఇజం బయటకు వస్తుంది. అమ్మగారు కుర్రాడండి, ఇంకా మూతి మీద మీసం మొలిచి 3 నెలలైనా కాలేదండి. ఏదో రోషంతో మాట్లాడుతున్నాడు. నా ముఖం చూసేనా నేమే అనకండి అమ్మగారు. నాన్న, నేరం చెయ్యని మనిషి చేతులు జోడించకూడదు. డబ్బు మనిషిని సుఖపెట్టచ్చు, కానీ శాసించకూడదు. పేదవాడి మీద పెత్తనం చెయ్యకూడదు. నువ్వు ఆగరా బాబు, ఊరుకో. రంగయ్య, మీ వాడికి ఉద్యోగం ఇస్తున్నాను. అమ్మగారు, మా ఊర్వశి సోప్ ఫ్యాక్టరీలో మీ వాడిని సేల్స్ మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నాను. నెలకి 3000 రూపాయల జీతం. అమ్మగారు, మీ మనసు ఎన్నపూసండి, మీ మాట మణిపూసండి. జన్మ జన్మలకి మీకు రుణపడి ఉంటాను అమ్మగారు. మా నాన్న ఇందాక మిమ్మల్ని అమ్మగారు అని పిలవమన్నప్పుడు నేను పిలవనన్నాను, కానీ ఇప్పుడు పిలవాలనిపిస్తుంది. నాకు ఉద్యోగం ఇచ్చినందుకు కాదు, ఎదిరించే మనస్తత్వం గల మనిషిని తెలిసి కూడా నన్ను మేనేజర్గా పెట్టుకున్నందుకు. వస్తానమ్మా. రంగమ్మా, రంగమ్మా, తొందరగా పట్రా టిఫిను. తీసుకొస్తున్నానయ్యా, మరీ కంగారు పెట్టేస్తున్నావు. అబ్బా, నేతికి నేది కారపొడేది తెస్తానయ్యా, భయపెట్టకు నువ్వు. చాలా అదృష్టవంతుడే. మన కడుపున పుట్టుంటే ఇంత పెద్ద ఉద్యోగం వచ్చుండేదాడికి. అదిగో ఆ మాటే అన్నతన్నాను. వాడు నా కడుపున పుట్టలేదని గుర్తు చేసి నా చేత కన్నులు పెట్టించకు. అమ్మా, అమ్మా, ఏమా ఈ బట్టలు బాగున్నాయి నాకు? దొరబాబుకే బాబులాగున్నావయ్యా. కన్న తల్లి కళ్ళకు అలాగే కనిపిస్తానమ్మా. కన్నయ్య, నన్నెప్పుడు ఇలాగే అమ్మా అని పిలుస్తావు కదూ? అమ్మని అమ్మాని పిలవకుండా ఇంకేమని పిలుస్తానమ్మా? పద పద పద, టిఫిన్ పెడుతూ కానీ టైం అవుతుంది. ఇక్కడ ఏర్పాటు చేశాం బాబు, ఈ కుర్చీలో కూర్చోండి బాబు. ఈ కుర్చీలో కూర్చోండి బాబునా? ఏమిందిరా నీకు వేళ? ఏమిటి ఇంత మర్యాద? ఏముంది బాబు, ఈ రోజు నుంచి నీ కింద పని చేయాల్సిన అన్ని, పైగా నేను ఇంటి దగ్గర నుంచే కారులో తీసుకురమ్మని అమ్మగారు ఆర్డర్ వేసింది కూడా. చూడన్నా, 3000 రూపాయల ఉద్యోగం మీ అభిమానానికి వాత్సల్యానికి నన్ను దూరం చేసేటట్టయితే ఆ ఉద్యోగమే నాకు అక్కర్లేదు. కన్నయ్య. అవునమ్మా, నేను తప్పు చేస్తే నువ్వు చీపురు కట్టపట్టుకుని వెంటపడాల్సిందే. ఎక్కడే వాడు, ఏడే వాడు, స్టీరింగ్ తిప్పేస్తాను అని నాన్న అరవాల్సింది. నాన్న, ఆ కుర్చీలో కూర్చో. నే కింద కూర్చుంటాలే బాబు, నువ్వు కూర్చో ఇక్కడ. నీ పై ఆఫీసర్కి ఆర్డర్ వేస్తున్నాను, కూర్చో. అయ్యి బాబు, అట్టగేనండి, వడ్డించండి. చూడండి, ఇప్పుడు ఈ గారిని మీరు ఆమ్ ఫట్ అని ఒకసారిగా మింగేస్తున్నారు. ఈ చట్నీ కూడా వేసి కూర్చోండి. నాన్న, ఏమిటమ్మా? మనందరం కట్టకట్టుకుని దేనిలోనన్నా దూకి చావటం మంచిది. ఏమైందమ్మా? ఆ గాయత్రి దేవి మోహన్ కృష్ణ గారిని ఊర్వశి సోప్ ఫ్యాక్టరీకి సేల్స్ మేనేజర్ చేసింది. చూడు, మనం పనిలోంచి పీకేసిన వాడిని అది చేరదీసిందా? వాడు మన ఫ్యాక్టరీని ముయించేస్తానని శపథం చేశాడు. వాడు సేల్స్ మేనేజర్ గా ఉండగానే
ఆ ఫ్యాక్టరీని ముందుగా మనం ముయించాలి. కరెక్ట్. ఆ పనికి మాలిన వాడిని పనిలో పెట్టుకున్నందుకు ఆ గాయత్రి కుమిలి కుమిలి ఏడవాలి. నిజమే, కానీ ఆ ఫ్యాక్టరీని మనం ఎలా ముగించగలం? మన సేల్స్ పెరిగితే వాళ్ళ ఫ్యాక్టరీ ఆటోమేటిక్ గా మూతపడుతుంది. కానీ మన సేల్స్ ఎలా పెంచగలం? కుకుటేశ్వరరావు, ఈ రోజంతా ఆలోచించారా సరే, ఓ మంచి ఐడియా చెప్పవా? రోజంతా ఎందుకండి, ఒక క్షణంలో చెప్తాను. ఇప్పుడే చెప్పు. మన ఫ్యాక్టరీ మూసేద్దాం. కుక్కు మిస్టర్ మోహన్ కృష్ణ, నీకు చాలా తెలివితేటలున్నాయనుకున్నాను. ఆ విషయంలో మీరు పొరపాటు పడలేదు మేడం. పొరపాటు పడ్డాను అని అనుకోవాల్సి వస్తుంది. 3 లక్షల నుంచి 30 లక్షలకు ఒక్కసారిగా రంభా సోప్ సేల్స్ పెరిగిపోయాయి. పెరుగుట విరుగుట కొరకే మేడం. వ్యాపారంలో ఒకసారి ఎస్టాబ్లిష్ అయ్యాక పడగొట్టడం చాలా కష్టం. బాగా పేరు వచ్చిన వాడిని చాలా తేలిగ్గా పడగొట్టొచ్చన్నది నా స్వానుభవం. మాటలో కాదు, చేతల్లో చూపించు. నాకు 10 రోజులు టైం కావాలి. 10 రోజులు కాకపోతే నెల రోజులు తీసుకో. కావాలంటే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టు, కానీ ఆ ఫ్యాక్టరీ మాత్రం మూతపడాలి. దాన్ని మూయించడానికి నాకు 3 కావాలి. 3 లక్షలు చాలా? లక్షలక్కర్లేదు. జానుడు గోనె ముక్క, ఇంత లక్క, ఒక పెద్ద తాళం కప్ప చాలు. ఒరే కన్నయ్య, సబ్బుల కంపెనీ మూయిస్తానని చెప్పి మా అందరి చేత దురదగుంటాకు నూరుతున్నావేంటి? ఆ బాబు తెలివిగలోడు. నన్ను కొరడా దెబ్బలు కొట్టించడాలే ఈ దురదగుంటాకు రసంతో డ్యాన్స్ చేయిస్తాడు. డ్యాన్స్. ఈ దురదగుంటాకు రసం సబ్బులోకి ఎలా వెళ్తుంది? సబ్బు తయారు చేయడానికి నూనె వాడతారు కదా, అర్ధరాత్రి రసాన్ని తీసుకెళ్లి ఆ నూనెలో కలిపేస్తాను. కలిపినంత మాత్రాన దురద పుట్టుద్ది అన్న గ్యారంటీ ఏంటి? యోయో, ఓసారి ఇలారా. ఏంటి చిన్నప్పటి సేలు ఏమన్నా జ్ఞాపకానికి వచ్చాయా? అవునయ్యా. మన ఐరన్ బాడీనే ఇట్లాంటి దురద గుంటాకులు మన మీద పనిచేయవు. అమ్మో, దురద 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 రేకెత్తించేసావు కదా పెళ్ళమో, మంట. బాబు సీపుతో పడుకోండి. ఇంకేమనలేదు, కలిపేరా కొడుకో. హలో, సిద్ధేశ్వరరావు స్పీకింగ్. అది ఎలా కుదురుతుందండి? అది హలో హలో, సిద్ధేశ్వరరావు స్పీకింగ్. అదేమిటండి? నోనో, అది కాదు. హలో, సిద్ధేశ్వరరావు స్పీకింగ్. ఏమిటి మీది ప్రాబ్లమే? అదేమిటండి? ఏమిటి సార్, మన సోపరికి లెక్కగా మించిన ఆటలు వస్తున్నాయా? కుక్కు, నీ డొక్క చీరేస్తాను. ఆర్డర్స్ క్యాన్సిల్ చేసేస్తున్నారు. అసలు ఏమేం డాడీ? ఏమో, ఎవడేం మాయ చేశాడో నాకు తెలియడం లేదు. సిద్ధేశ్వరరావు, సిద్ధేశ్వరరావు, దురద సబ్బు, సిద్ధేశ్వరరావు, రంభా సోప్. బయటికి నీ సబ్బు నీకే రుద్దు చూపిస్తాం. బయటికి సిద్ధేశ్వరరావు. మీ సబ్బు మూలంగా గోగలేక చస్తున్నాం. మీ పొమ్మరడం వచ్చి గోకమని చెప్పండి, లేకపోతే మీ ఫ్యాక్టరీ మూసామని చెప్పండి. అబ్బా, మూసామని చెప్పడానికి నువ్వెవరుయా? నేను హెల్త్ ఇన్స్పెక్టర్ని. ఇంత ప్రజాబలం మేము వెనుకుండగా మీకేం భయం లేదు. మీరు ఆర్డర్ వేస్తే నేను ఫ్యాక్టరీకి తాళం వేసేస్తాను. ముందు మూసాయి, తగ్గగానే ఆర్డర్ కాకి సంతం పెడతాను. అబ్బా, ఇచ్చేయి తాళం కప్ప. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో, దురద నషాళాను కంటిందా సిద్ధేశ్వరరావు? చెల్లెలి వన్న సంగతి కూడా మర్చిపోయి. షరా, చెల్లి అనే పదానికి ఏనాడో కాలం చెల్లిపోయిందిరా. ఆనాడే చెప్పానుగా,
నేను జైలు నుండి తిరిగి వచ్చిన దగ్గర నుంచి నువ్వు నవ్వడమే మర్చిపోతావని. ఒక సబ్బుల ఫ్యాక్టరీ మూతపడినంత మాత్రాన నేను నవ్వడమే మర్చిపోతాననుకున్నావా? స్లో పాయిజన్ శరీరంలో ఒక్కొక్క భాగాన్ని తినేస్తూ వచ్చినట్టు హారతి కర్పూరంలా నీ ఆస్తిని హరించి నిన్ను దిక్కులేని అక్కుపక్షిని చేసి సోదరి భిక్షాందేహి అని అనిపిస్తాను. కృష్ణుడు లేని రోజున దేవకే కంసుణ్ణి చంపి ఉండేదని మోడర్న్ భాగవతాన్ని నేను రాయిస్తాను. మేడం మీరు వెళ్ళిపోండి. మీకేం గాయాలు తగలేదు కదా? గాయాలు తగలటం నాకు కొత్త కాదు బాబు. భర్త బిడ్డ రూపాల్లో ఎప్పుడో 2 గాయాలు గుండె లోతుల కంటూ తగిలినా తట్టుకుని ఇంకా మొండిగా బతుకుతున్నాను. నా ప్రాణం అమూల్యమైంది కాకపోవచ్చు, నేను బ్రతుకున్నంత మాత్రాన్ని ఈ లోకానికి మేలు జరగకపోవచ్చు, కానీ నా ఆత్మీయుల ఆత్మశాంతి కోసం నేను బ్రతికుండాలి. నాకు పునర్జన్మనిచ్చిన నీ రుణం ఎలా తీర్చుకోగలను బాబు? ఇదిగో బాబు, ఈ డబ్బంతా తీసుకో. మిమ్మల్ని అమ్మగారు అని పిలిచింది మీ మంచితనాన్ని చూసి కానీ మీ డబ్బు చూసి కాదు. ఐఎమ్ సారీ. నన్ను కాపాడేవన్న ఆనందంలో పొరపాటు పడ్డాను. ఏమనుకోకు బాబు. చూడు బాబు, రేపు నా కొడుకు పుట్టినరోజు. నా ఫ్యాక్టరీలో నువ్వు ఒక ఉద్యోగమైనా అతిథిగా ఆహ్వానిస్తున్నాను. తప్పకుండా వస్తావు కదా? తప్పకుండా వస్తానమ్మా, మీరు పదండి. అమ్మా,
ఎంతసేపు బాబు వచ్చి? ఇప్పుడే వచ్చానమ్మా. ఏదో పరధ్యానంలో ఉండి పట్టించుకోలేదు. ఏమనుకోకు బాబు. పర్వాలేదమ్మా. అవును, అతిథులు ఎవరూ రాలేదంటమ్మా. నేనే ముందుగా వచ్చేసానా? ఈ లోకంలో లేని నా కొడుకు పుట్టినరోజు నా కోసం నేనే జరుపుకుంటుంటే ఎవరొస్తారు బాబు? అంటే మీ అబ్బాయి పుట్టినరోజునే కిట్టిపోయాడు. కళ్ళకు కనిపించని భగవంతుడి పుట్టినరోజని ఘనంగా కృష్ణాష్టమి జరుపుకునే ఈ జనం లేని కొడుకు ఉన్నాడనుకుని పుట్టినరోజు చేసుకుంటుంటే ఎగతాళి చేశారు, ఉన్మాదిని అనుకున్నారు. కానీ నా సంతోషం కోసం ప్రతి ఏడు ఈ వేడుకను నేను జరుపుకుంటూనే ఉన్నాను బాబు. ఏంటి బాబు అలా చూస్తున్నావు? నీకు నేను పిచ్చిదాల్లా కనిపిస్తున్నానా? లేదమ్మా, అమ్మలా కనిపిస్తున్నా. మీరింత ప్రేమతో అభిమానంతో ఈ పండుగ జరుగుతుంటే మీ బిడ్డ లేకుండా ఎలా పోతాడమ్మా? ఇక్కడే ఉన్నాడు. మనిషిగా లేకపోయినా మీ మనసులో ఉన్నాడు. కళ్ళ ముందు కనిపించకపోయినా మీ కనుపాపల్లో ఉండి ఈ పండుగను చూస్తూనే ఉంటాడు. రండమ్మా, కేక్ నేను కట్ చేస్తాను. నేను పుట్టింది ఈ రోజే. మా ఇంట్లో బదులు ఇక్కడే చేసుకున్నాను అనుకుంటా. అవునమ్మా, రండి. అయ్యా, అర్జునుడు యుద్ధంలో గెలవడానికి కారణం శ్రీకృష్ణుడు రథం నడవడమేనంటారు. ఈ మోహన్ కృష్ణ ప్రవేశించిన తర్వాత ఈ గాయత్రి దేవుడికి తిరుగు లేకుండా ఉంది. అంచేత గాయత్రి దేవుని విడిచిపెట్టేసేసి వీడేమన్నా చేసేద్దామా? అబ్బా, ఈనాళ్ళకి ప్రాంతీయ వార్తల్లో చెప్పదగ్గ వార్త చెప్పావయ్యా. వార్త సరే డాడీ, వాడిని ఎదుర్కొనేదెలా? వాడికి నేను బుద్ధి చెప్తాను. ఆ ఆడపిల్లవి నీ వల్ల ఏమవుతుందమ్మా? అమ్మమ్మమ్మమ్మమ్మ అలా అనకండి. ఇది ఎటువంటి ల్యాండ్? రాణి రుద్రమదేవి, ఝాన్సీ రాణి, సత్యమామ పుట్టినటువంటి ల్యాండ్. అమ్మాయి బుర్రలో ఏం పుట్టిందో ముందు మీరు ఆశీర్వదించేయండి. ఆశీర్వదించేయండి బాబు. సరే, ప్రొసీడ్. వద్దు, నన్నేం చెయ్యొద్దు. అన్నం పుణ్యం మెరుగని కన్నెపిల్లవాడిని. అసలు నీకు అన్నదమ్ములు లేరా? షడప్. నీకు చావంటే భయం లేదా? నాకు భయం అంటే అసలు అర్థం తెలియదు. రివాల్వర్ తో కాలిస్తే చస్తావనైనా తెలుసా? రివాల్వర్ తో కాలిస్తే మనిషి చస్తాడని తెలుసు. దీంతో నువ్వు నన్ను కాల్చలేవని తెలుసు. కాల్చు. అయితే నన్ను కాల్చి చంపు. ఆలోచించుకో. బుద్ధి లేక నిన్ను ఎదిరించాను. ఓడిపోతే భరించలేను నేను నీ ముందు తల వంచుకుని బ్రతకడం కంటే చావటమే మంచిది. కాల్చు. ప్లీజ్ షూట్ మీ. నిన్ను కాల్చడానికి బుల్లెట్స్ అక్కర్లేదు. నా కళ్ళు చాలు. మోహన్, నన్ను క్షమించు. పేదవాడివని తేలిగ్గా అంచనా వేసి అనుక్షణం నీతో తగులాడాను. నువ్వు క్షమించవని చెబితే గానీ నీ కాళ్ళు వదల్లో. నన్ను క్షమించు. ఏదో మాస్టర్ ప్లానే వేసి. నన్ను క్షమించు. చచ్చా, లే లే. నన్ను క్షమిస్తావా? నువ్వు కన్నీళ్లతో ప్రాధాయపడ్డాక నేను కాదంటానా? అయితే ఈ రోజు నుంచి మనం బెస్ట్ ఫ్రెండ్స్. ఉండు, మన స్నేహానికి గుర్తుగా మంచి కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. మంకీ లాంటి పిల్ల డ్రింకుల దాకా వెళ్ళిందంటే తవ్వుతోంది కొయ్యి. మోహన్ కృష్ణ, ఈ మత్తు మందుతో ఈ రోజు నువ్వు చిత్తైపోతావు. ఏం తల్లి, ఇందులో ఏదో కలిపినట్టున్నావే. తీసుకోండి. సారీ, నేను గోల్డ్ స్పాట్ తీసుకోను. థమ్స్ అప్ ని ఎక్కువగా లైక్ చేస్తాను. లైక్ చేస్తావు. దానిలో మత్తు ముందు కలిపాను. తాగి బాగా డాన్స్ చే. మీరు నిజంగానే గోల్డ్ స్పాట్ తాగరా? అబ్బే, అలవాట్లేదండి. నేను థమ్స్ అప్ నే లైక్ చేస్తాను. ముందు మీరు తీసుకోండి. మీరు తీసుకోండి. ముందు మీరు గోల్డ్ స్పాట్ తాగండి.
సా ఆ రే దా గా సా మా రే పా గా దా మా నీ అల్లరి అల్లరిగా తిమ్మిరి తిమ్మిరిగా ఉల్లాసం అల్లరి అల్లరిగా తిమ్మిరి తిమ్మిరిగా ఆనందం ఏడేడు వర్ణాల ఏకతాళం మత్తెక్కిపోతున్న వింత మైకం నాలో నీలో రేగే నిశాల సంగీతం అల్లరి అల్లరిగా తిమ్మిరి తిమ్మిరిగా ఉల్లాసం అల్లరి అల్లరిగా తిమ్మిరి తిమ్మిరిగా ఆనందం చుళ్ళింతల్లో తొలిగా తూనీగల్లే వణికా నువ్వు కాదంటే చలిగా అమ్మా కవింతల్లో కడిగా కౌగిళ్ళెన్నో తొడిగా కావలసింది అడిగా అబ్బా అందుకో అందము చేసుకో సొంతము తొలినా పేలినా తప్పెల్చకు ఊగినా రేగినా తప్పించకు ఆరు ఋతువులు రెండు పెదవుల ముద్దు పెట్టుకుంటా అల్లరి అల్లరిగా తిమ్మిరి తిమ్మిరిగా ఉల్లాసం అల్లరి అల్లరిగా తిమ్మిరి తిమ్మిరిగా ఆనందం ఆడాలి నువ్వు వేటాడాలి నేను అల్లాడాలి సోకు అమ్మా ఆడించుకుంటే నన్నోడించుకుంటే నీ తోడుండి పోతా అబ్బా గలవని పందుము కొలవని పరువము కంటితో మెత్తగా కవ్వించకు వంపులు సొంపులు అంటించకు పంచరంగుల మంచమున్నది పవ్వళించమంట అల్లరి అల్లరిగా తిమ్మిరి తిమ్మిరిగా ఉల్లాసం అల్లరి అల్లరిగా తిమ్మిరి తిమ్మిరిగా ఆనందం ఏడేడు వర్ణాల ఏకతాళం మత్తెక్కిపోతున్న వింత మైకం నాలో నీలో రేగే నిశాల సంగీతం